నీతి మార్గముల్లో, న్యాయ మార్గములలో మీరు నడుచుకుంటే, నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని నేను ఆస్తికర్తలుగా చేసేస్తా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదుకునే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. కొంతమందికి నవ్వుగా ఉంది, కొంతమందికి మనలో కూడా చేస్తాడా ఆస్తికర్తలుగా? మనకున్న స్థితి ఏంటి, మనమున్న పరిస్థితుల్లో మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడా అని కొంతమంది నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళు నిష్ఠూరంగా ఆలోచిస్తున్నారు, దేవుడు నన్ను ఆస్తికర్తలుగా చేస్తాడా అని. ఆస్తికర్తలుగా చేయడానికి మనం ఏం చేయాలి తెలుసా? మనం చేయాల్సింది ఒకటే పని, ఆయన ప్రేమించాలంతే. ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలా? మన ఆరాధ్య దైవాన్ని, ప్రేమ స్వరూపిని, పరిపూర్ణమైన ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? నోళ్ళు తెరవండి అమ్మా. ఏం చేయాలి? ప్రేమిస్తే చాలు. మనం చేయాల్సిన పని అదే. మనం ప్రేమిస్తే మనల్ని ఆస్తికర్తలుగా చేసి పాడేస్తాడు. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనకు ఒక వాక్యం తెలుసు, దేవుడు లోకమును, చేతులు ఇటు పెట్టండి అందరు, దేవుడు లోకమును ఎంతో అంటే అనండి, ఇంత 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 దేవుడు లోకమును ఎంతో ఇంత ప్రేమించాడు. నువ్వేం చేసావు? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? లోకాన్నే? క్షయమైపోయాయి ఈ లోకంలో ఉన్న వాటినే, ఈ రంగుల లోకాన్నే, రాలిపోయే ఈ రంగునే, రాలిపోయే ఈ అందాన్నే దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానన్న మాట నిశ్చయముగా దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎందరైతే ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తారో వాళ్ళందరూ అనుభవించటమే కాదు, వాళ్ళ పిల్లలు అనుభవించదురుగాక. ఆమేన్. వాళ్ళ పిల్లలు అనుభవించదురుగాక. యేసు ప్రభు అడిగాడు, మీరు యోహాను సువార్తలో 21వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు తన శిష్యుల్లో ఎక్కువగా ప్రేమించుతున్న ఒక శిష్యుడిని అడిగాడు. ఏమని అడిగాడంటే 15వ వచనం, 21:15, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి. అవునమ్మా, అక్కడ కాపు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి. ఈరోజు దేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నువ్వు ఏం జవాబు చెప్తావని ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏం జవాబు చెప్తావో ఎదురు చూస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తా. నిన్ను నేను ప్రేమిస్తా, నేను ప్రేమిస్తా. నేను నిన్ను ప్రేమించానంటే, నువ్వు నన్ను ప్రేమించావంటే నీకు నేను కొలత లేనన్ని
ముందుగానే సిద్ధపరిచి పెట్టా. తన్ను ప్రేమించు వారికి కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానివి నేను మీ కొరకు సిద్ధపరిచి ఉన్నా. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కాదు. అది మనోనేత్రాలు వెలిగించబడిన వారికి తప్ప, ఆత్మ చెప్పే మాటలు ఆత్మ చెవిగలవాడు తప్ప, నిండు హృదయముతో దేవుణ్ణి వెంబడించే వారికి తప్ప మిగతా వారికి అవి కనబడకపోవచ్చు. అన్నీ కనబడాలని, అందరికీ కనబడాలని రూల్ ఏం లేదు. కొన్ని మనము భూతద్దం పెట్టి చూస్తే కనబడతాయి, కొన్ని మనం ఎక్స్రే తీస్తే కనబడతాయి, కొన్ని మనం సిటీ స్కానింగ్ పోవాలి. అప్పుడు పోతే లోపల ఉన్న అన్నీ బయటికి కనిపిస్తాయి. ఎముకలు ఇరిగాయి అనుకో, ఎక్స్రే తీస్తే కనబడతాయి. అన్నీ కనబడాలని ఏం లేదు. కనబడాలంటే కొన్ని పరికరాలు ఉంటేనే మన శరీరంలో ఉన్న వస్తువులు, మన శరీరంలో ఉన్నవి బయటికి కనబడతాయి. దేవుని బిడ్డలకు కూడా దేవుడు ఏం సిద్ధపరిచాడో, దేవుని బిడ్డలకు అటువంటి మనోనేత్రం ఉంటేనే కనబడతాయి, అందరికీ కనబడవు. యేసుప్రభు స్ట్రైట్గా అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అప్పుడు ఏమన్నాడంటే సీమోను ఏమన్నాడంటే అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలీదా అని. తర్వాత మళ్ళీ అడిగాడు, మళ్ళీ రిపీట్, దాని కింద దాన్ని కంటిన్యూషన్ మరలా అడిగాడు. ఆయనకేమన్నా, ఆయన ఒకసారి చెప్తే మళ్ళీ అడగాల, మళ్ళీ అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు? అప్పుడు అతను అన్నాడు, అప్పుడు ఏమనంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకు తెలీదా? మరలా అడిగాడు. మూడోసారి ఏమన్నాడు చదవండి. మూడోసారి ఆయన, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అడిగాను. 3 సార్లు అడిగితే వ్యసన పడిపోయాడు చూడు. 3 సార్లు అడిగితే వ్యసన పడ్డాడు. వ్యసనపడి, ప్రభువా నీకు సమస్తం తెలుసు కదా, నువ్వు అన్నిసార్లు అడతావేంటి? నిన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా, నీకు తెలుసు కదా, నిన్ను ఎరుగవా అన్నాడు. అప్పుడు యేసు నా గొర్రెలు మేపాయా, నువ్వు యవ్వనుడవై ఉన్నప్పుడు నువ్వెంతట నువ్వే నడుం కట్టుకొని వెళ్ళావు, నీ ఇష్టం వచ్చిన దగ్గర తిరిగావు. నువ్వు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు జాపుతావు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టంగా చోటికి నడిపిస్తాడు. చెప్పుచున్నాను, నా గొర్రెలు మేపు అన్నాడా? నువ్వు నన్ను ప్రేమించున్నావంటే నా గొర్రెలు మేపని కూడా సంఘాన్ని ఈ సీమోను పేతురికి దేవుడు అప్పగించాడు. విలువైన తన రక్తమిచ్చి కొనబోయే ఆ గొర్రెలను కూడా పేతురికి, నీ మీద నువ్వు నా కేఫావి, నువ్వు రాయివి, నీ మీద నేను సంఘాన్ని కడతాను, దాని ఎదుట ఎటువంటి
శక్తులు నిలబడలేవు. నువ్వు నన్ను ప్రేమించుచున్నావు గనుక నీకు విలువైన ఆత్మలు నీ చేతికి అప్పగిస్తున్నాను, సంఘం నీ మీద కడుతున్నాను అన్నాడు. ప్రభువుని ప్రేమిస్తే మనల్ని నిత్యముగా ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు, నిత్యముగా ఆస్తికర్తలుగా చేస్తాడు. మనం బైబిల్లో గమనించి చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమిస్తే యోహాను సువార్త 14:15 చదవండి. తర్వాత ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 14:15 వచనం. 14:15 మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే మీరు నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే నా మాటలు, నా ఆజ్ఞలు గైకొంటారు, నేను ఇచ్చిన ఆజ్ఞలు గైకొంటారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నా ఆజ్ఞలు గైకొంటారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాం అన్నవాళ్ళు మాత్రమే. ప్రేమిస్తున్నాం అన్నవాళ్ళనే మేము ప్రేమించుతున్నామని చెప్పండి. అలేలే కాదు, మేము ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. మీరేం పెట్టారు? దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణాన్ని పెట్టాడు. మనం ఆయన ప్రేమిస్తే మనం ఏం పెట్టాము? ఆజ్ఞలే గైకొనలేకపోతున్నారు కొంతమంది. ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తుంటారు, ఒక్క ఆజ్ఞ కూడా లోబడరు. బాప్తిసం ముందు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడి, నమ్మని వారికి శిక్ష విధించబడి. ఈ ఆజ్ఞకి లోబడు. బాప్తిసం ముందు నన్ను ప్రేమిస్తే నువ్వు నా ఆజ్ఞలు గైకుంటావు కదా. ప్రేమించు వారు ఆజ్ఞలు గైకుంటారు. ఊరికి నోటి మాటతో చెప్పరు. నోటి మాటతో నువ్వు ప్రేమిస్తున్నట్టు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాడు ప్రేమించు అని చెప్పడం ఈ నోటి మాటలతో ఎవరైనా చెప్తారు. చాతలు లేదు. బీజాపూర్లో, మన ఇండియాలో అనేకమైన కన్స్ట్రక్షన్స్లో చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి ఇండియాలో. మనకు కర్నూలులో కొండారెడ్డి గురించి కూడా ఒకటి. బీజాపూర్లో గోల్ గుంబుచ్ అని ఒకటి ఉంది, చాలా పెద్దది. దానిపైన పెద్ద గ్లోబ్ ఉంటుంది, రౌండ్. ఆ రౌండే ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది. ఇక్కడి నుంచి 1, 2, 3 ఆ 4 పిల్లర్ దాకా ఉంటుంది పైన రౌండ్. ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది. సుమారు ఒక 120 అడుగులు పైన ఆ గ్లోబే ఇట్టుంటుంది. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే అక్కడ కూర్చున్న వాళ్ళకి చెవులో మాట్లాడుతున్నట్టు వినబడుతుంది. ఇక్కడ ఒక కుర్చీ ఉంటుంది, అక్కడ ఒక కుర్చీ ఉంటుంది. ఈడ మాట్లాడితే అక్కడ 100 మంది తిరుగుతున్నా, 1000 మంది కేకలేస్తున్నా, ఎంతమంది ఎంత పెద్ద శబ్దాలతో మాట్లాడుతున్నా సరే నేను మాట్లాడింది అక్కడ ఉన్న వాళ్ళకి వినబడుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి వినబడుతుంది. దాన్ని కట్టేటప్పుడు అతను తన భార్య నా కొరకు కన్స్ట్రక్షన్ గుర్తుగా ఉండాలనంటే దాన్ని కట్టాడు. మన చరిత్ర తీస్తే ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు కట్టడమే కానీ మగవాళ్ళ కోసం ఆడవాళ్ళు కట్టింది ఏమీ లే.
ఏమి గట్టిందిలే. ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం ఏం కడతారు? ఏం కడతారు. చచ్చిన తర్వాత గోరీలు కడతారు అంతే, సమాధులు కడుతుంటారు. వీళ్ళు కూడా సావకముందే కట్టినారు మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం. సావకముందే కట్టారు ఆడవాళ్ళు, సావకముందే కట్టేసి చూసుకుని చావు అని పెద్దది కట్టాడు. ఆ మాట ప్రకారం కట్టాడు, ఆమె చెప్పిన మాట ప్రకారం కట్టాడు. అంతా పూర్తయిన తర్వాత ఆమెని పైకి తీసుకెళ్ళి ఆ గ్లోబ్లో అవతల కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడి ఆయన అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. దీన్ని నేను ప్రేమించబట్టే కదా నిన్ను పెళ్లి చేసుకుంది అని. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ప్రేమిస్తున్నాడు. దూకే ఇక్కడి నుంచి అన్నాడంట. ఏమన్నాడు? దూకే ఇక్కడి నుంచి అన్నాడు. దూకేసింది, పైన దూకి చచ్చిపోయింది. చచ్చిపోతే సమాధి చేశాడు. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే దూకేయమనండి కొండారెడ్డి గురుజీ మీద నుంచి. ఇంకా జీవితంలో నీ వెనకబడ్డు. నేను ప్రేమిస్తున్నా అంటే ఎవరైనా వెనక తిరుగుతుంటారు చూడు, వాళ్ళ పైనుంచి దూకమను. ఇంక జీవితంలో ఇంకా నువ్వు ఒకటి నీ వెనక పెడితే అప్పుడు నన్ను అడుగు. ఒక్కడాన్ని వెనక పడితే అప్పుడు అడుగు. ఒకడు ఫ్రేమ్లో ఫెయిల్ అయిపోయి ఆ కొండారెడ్డి అది ఆ గోలుగుంబొచ్చి పైకి ఎక్కి చాలా సంవత్సరాల కిందట పైనుంచి కింద దూకేసాడు ఫెయిల్ అయిపోయినందుకు. అర్థం కాదు. నిజమైన ప్రేమలో ఫెయిల్యూర్ ఉండదు, సక్సెస్ఫుల్లే ఉంటుంది కానీ ఫెయిల్యూర్ ఉండదు. వాడు పైనుంచి దూకేశాడు. పొరపాటున కింద పంది పడుకోనుంది, ఆ పంది మీద పడ్డాడు. ఏడపడ్డాడు, పంది చచ్చిపోయింది. వాడు చావలా. మరుసటి పేపర్లో ఒకటి ప్రేమకి పంది బలి అని రాశాడు. ఈ లోక ప్రేమలకి పందులు బలి అవుతుంటాయి. పైనుంచి పడి పంది చచ్చిపోయింది. దూకంటే దూకేసింది. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ఆజ్ఞకు లోబడు. ఆజ్ఞకు లోబడు చాలు. ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 ఇప్పుడు చదువు. ప్రేమించుచు ఆజ్ఞలు నెరవేర్చువారం అయితమా, దేవుని ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదము. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, మనకు సులువుగా ఉండే ఆజ్ఞలే ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు సులువైనవి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెషయా గ్రంథం 26:8. నా ప్రాణము నీ నామము కనిపెట్టుకొనుచున్నాము, నా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచూ ఉన్నది. ఆయన ఆజ్ఞలు ఈ ప్రాణము ఆయన గురించి స్మరణ చేస్తూ ఆయన ఆజ్ఞల్ని గైకుంటూ మనం ముందుకు సాగాలి. ఒక మాట చెప్పాలంటే కీర్తనలు 5వ కీర్తన 12వ వచనంలో 5వ కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, నీ కేడెముతో కప్పినట్లు నీవు నీ దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించెదరు. ప్రేమించువారు ఏం చేస్తారు? గైకొంటారు,
గైకొనటం వల్ల ఏం జరుగుతుంది? ఉల్లసిస్తాడు. ఉల్లసించుచున్నది. ఉల్లసిస్తారా లేదా? అటుపోయిన సంవత్సరం వాగ్దానం అదే కదా. మీరు ఆజ్ఞలు గైకుంటే ఏం చేస్తారు? ప్రేమిస్తుంటే, ఆయన ప్రేమిస్తుంటే మీకు ఉల్లాసం. ఆయన ఆజ్ఞలు గైకొనటం వల్ల మీకు దుఃఖం ఎన్నటెన్నటికి రాదు. ఉల్లసిస్తాడు. ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఉల్లసిస్తాడని రాసింది బైబిల్లో. ఎంత మంచి మాట! ఆయన ఆజ్ఞలు గైకొనటం వలన ఉల్లసిస్తాం. ఆయన ప్రేమించువారు ఉల్లసిస్తారు. ఇప్పుడు మనము మీరు ఉల్లసించకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనట్లే. సింపుల్. పరమగీతములు మొదటి అధ్యాయం 3-4. సమానము ప్రేమించెదరు, కన్యలు నిన్ను ప్రేమించెదరు, నన్ను ఆకర్షించుము. మేము నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తాం. రాజు నన్ను అంతఃపురంలో చేర్చుకొనును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారిని ప్రేమించెదరు. కొట్టండి చప్పుడు గట్టిగా. యథార్థమైన మనసుతో, యథార్థమైన మనసుతో ప్రేమిస్తారు. ఇప్పుడు కొంతమంది ప్రేమిస్తారు, ప్రతిఫలాపేక్షతో ప్రేమిస్తారు. ప్రతిఫలాపేక్షతో ప్రేమిస్తారు. ఎందుకు? చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా లవ్ చేసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతారు తెలుసా? వాడు ఆశించింది దొరకనందుకు. ఆ పిల్లకి ఎక్కువ ఆస్తి ఉందని చేసుకున్నాడు. ఆస్తి అంతా ఆ పిల్ల పేరు మీద లేదని పెళ్ళి అయిన తర్వాత తెలిసింది. ఆ తర్వాత ఏం చేస్తాడు? ప్రేమించింది ఆ పిల్లనైతే ఎందుకు విడిచిపెడతాడు? ఆస్తిని ప్రేమించాడు కనుక వదిలేశాడు. కొంతమంది అమ్మాయిల్ని పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళింటికి, వాళ్ళ నాయనోళ్ళింటికి ధరిమేస్తారు. ఎందుకు ధరిమేస్తారు? వాళ్ళ నాయన ఇచ్చే కట్నాన్ని బట్టి చేసుకున్నాడు కానీ నీ మొఖాన్ని చూసి చేసుకోలేదు అంటాడు. నీ మొఖాన్ని చూసి చేసుకోలేదు అంటాడు. పెళ్ళి కాకముందేమో అబ్బా నిన్ను చూడకుండా బతకలేను, ఒక్కరోజు కూడా బతకలేను, నిన్ను చూడకుండా నేను జీవించలేను, నీ కొరకే బ్రతుకుతున్నాను అంటాడు. పెళ్ళైన తర్వాత వాడు మీ నాయన ఇచ్చిన కట్నం ఇలేదని చెప్పేసి ధరిమేస్తాడు. వాడు మీ నాయన ఇస్తాన్న కట్నం చూసి పెళ్లి చేసుకున్నాడు కానీ నీ ముఖాన్ని చూసి కాదు. దాన్నే ప్రతిఫలాపేక్షతో ప్రేమించటం అంట. దేన్నో ఆశించి ప్రేమించడం. మన దగ్గర ఏమీ లేకుండా ఉన్నప్పుడు, మనం సిలువకి శత్రువులమైనప్పుడు, నీచులమైనప్పుడు, పాపులమైనప్పుడు, శత్రువులమైనప్పుడు మన కొరకు ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆయన నిజమైన ప్రేమికుడు అంటే ఆయన నజరేయుడైన యేసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? చాలామంది నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, నువ్వెవరు ప్రేమించలేదా, నిన్నెవరు ప్రేమించలేదా అని అడుగుతుంటాడు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడే ప్రేమించిన, యవ్వన కాలంలో ఉన్నప్పుడే ప్రేమించిన ఎవరినే? నజరేయుడైన యేసయ్యని. ఆయన నన్ను ఆకర్షించాడు. ఆయన నన్ను ఆకర్షించాడు. ఆయన ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షారసం కంటే మధురం ఆయన ప్రేమ.
జుంటె తేనె దారుల కంటే మధురమైన ఆయన ప్రేమను పంచాడు నాకు. ఇక దాంట్లోంచి ఎక్కడ బయటకు వస్తాం? నేను ఇక ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను దేవుడు విలువైన ఆస్తిని నాకు ఇచ్చాడు. ఆస్తి ఏంటో తెలుసా? ఆస్తి అంటే ఏంటో తెలుసా? ఇది కనబడే కన్స్ట్రక్షన్ అనుకుంటున్నారా? ఇది ఎందుకు? ఇది ఎవరికి కావాలి? నాకు ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? విలువైన ఆత్మలే ఆస్తి. మీరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆస్తి ఎవరు అనుకుంటున్నారు? మీరే. ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఉంటే ఎంత, పోతే ఎంత. ఈరోజు ఉండొచ్చు, రేపు పోతాయి. దేవుడి విలువైన ఆస్తి. పేతురుని ప్రేమించి, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదిగో నా గొర్రెలు మేపు అన్నాడు. నా చిన్న గొర్రెలు మేపు అన్నాడు. నా గొర్రెలు మేపు అన్నాడు. పేతురుకి సంఘాన్ని, విలువైన ఆత్మలనే ఆస్తినిచ్చాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆస్తికర్తలుగా చేశాడు. ఆస్తికర్తలుగా చేశాడు. విలువైన ఆస్తికర్తలుగా చేశాడు. ప్రేమించే పని మనం ఆయన్ని ప్రేమించటం, ఆజ్ఞలు గైకొనటం, ఉల్లాసం, ఉత్సాహం, మనసుకి, హృదయానికి ఆనందాన్ని కలుగజేసే ఆ జీవితం ఆయన ప్రేమించు వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రేమించు వారికి అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా ఇస్తాడు. యథార్థమైన మనసుతో వారు నన్ను ప్రేమించెదరు. యథార్థమైన ప్రేమ అది కపటం లేనిది. ప్రపంచంలో యేసయ్య ప్రేమను మించిన ప్రేమ ఇంకోటి లేదు. యేసయ్య అనగానే ప్రేమకి ఆయన ప్రతిరూపం. ఆయన ప్రేమకి ప్రతిరూపం. ఇంకొకటి లేదు. ప్రేమను గురించి చెప్పాలంటే ఇంకా లేదు. లోక సంబంధమైన ప్రేమ అంటారా? దాన్ని కుప్పతొట్టితో సమానం. అది చెత్తతో సమానం. అది చెత్తతో సమానం. కుప్పతొట్టితో సమానం. అది దేవుని యొక్క ప్రేమ. అది విలువైనది. దానిలో నుంచి ఎవడు బయటికి తీసుకెళ్ళలేడు. దాని ఆనందాల నుంచి ఎవరు బయటికి రాలేరు. అది జుంటె తేనె దారుల కన్నా మధురమైన ప్రేమ అది. ఆయన ప్రేమలో మనం యుగయుగాలు జీవించాలి. ఆస్తికర్తలుగా నేను చేస్తాను. ఆదుకునే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమించు, నీకు నేను ఆదుకుంటా. నువ్వు నన్ను ప్రేమించు, నేను ఆదుకుంటా. నిన్ను నీతైన దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను. నేను ఆస్తికర్తలుగా నేను చేస్తా. ఉన్నతమైన ఆస్తికర్తగా నిన్ను చేస్తా. జగత్పునాదులు వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకుని, జగత్పునాదులు వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకొని, ఆయన దయా సంకల్పము చొప్పున మనము ఆయన ఎదుట నిలబడవలనని, మనం ఆయన ఎదుట నిలబెట్టుకొనవలనని, నిందారహితులుగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మనం ఆయన ఎదుట నిలబెట్టుకొనవలని జగత్పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత విలువైన మాట అండి. భూమి పుట్టక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ఈ కృపాకాలంలో జీవిస్తున్న మనం ఆయన ప్రేమించాలి. ప్రేమిస్తే ఆజ్ఞకు లోబడాలి. తల్లిదండ్రులు అడుగుతుంటారు పిల్లల్ని, ఏరా నేనంటే ప్రేమ, నాయనంటే ప్రేమ, నేను అమ్మ కూతుర్ని, నేను నాయన కొడుకుని, నేనే అమ్మ కొడుకుని, నేనేమో నాయన కూతురిని అని ఒక్కొక్కరు ప్రేమను ఒక్కొక్కరు పంచుకుంటుంటారు. కానీ వాళ్ళు చెప్పిన మాట వినరు.
వాళ్ళు చెప్పిన మాట వినరు. చిన్నప్పటి నుంచేమో మా నాయన ఇష్టం, నాకు మా అమ్మ ఇష్టం అంటారు. ఆ తర్వాత తల్లిదండ్రుల మీద కేసులు పెడుతుంటారు పోలీస్ స్టేషన్కి పోయి. వాళ్ళు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతుంటారు. నేను ప్రేమించిన వాడిని వాళ్ళిద్దరు చంపే తట్టున్నారు, మా ఇద్దరు నరికే తట్టున్నారు, మీరే మా తల్లిదండ్రుల నుంచి కాపాడాలి అని కేసులు పెడుతుంటారు. చూసారా? ఆ తర్వాత 4 రోజుల తర్వాత వాడు ఈదులే వదిలేస్తాడు, తీసుకెళ్ళి ఈదులో వదిలేస్తాడు. ఆ తర్వాత మా అమ్మ మా నాయన మళ్ళీ వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఎంతైనా తల్లి కన్న తల్లి కదా, పెంచిన తండ్రి కదా, పోతుంది ఎక్కడికి పోతుంది, మళ్ళీ నా కూతురాన్ని తీసుకొచ్చుకుంటారు. ఒకటి మాత్రం వాస్తవం, నిజమైన ప్రేమ యేసయ్యలో మాత్రమే ఉంది. మిమ్మల్ని ఆస్తికత్తులుగా చేస్తాడు. ఆ ఆస్తి ఎన్నటన్నటికి తరగనిది. అది యుగయుగాలు ఉండబోయే రాజ్యాన్ని గురించి మాట్లాడిన మాట. భూ సంబంధంగా పర సంబంధంగా ఎంత ప్రేమించాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్క మాట చదువుకొని ముగ్గు చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఏమని ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రత వలన మనల్ని ధనవంతులుగా చేయుటకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం చదువునేనా? 8వ అధ్యాయము 9వ వాక్యం. 9వ చదువు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యత వలన ధనవంతులు కావాలి. మీరు డబ్బు మిమ్మల్ని నేను ఏం చేస్తానన్నాడు? ధనవంతులు. చెప్పండి, ఏం చేస్తా అన్నాడు? నోలు తెరవండి. ఏం చేస్తా అన్నాడు? ఆయన ధనవంతులు చేయడానికి ఆయన ఏం చేశాడు? దేవుడే తన కుమారుణ్ణి దరిద్రుడిగా ఈ లోకానికి పంపించాడు. తాన దారిద్ర్యం వలన మనం ధనవంతులుగా మారాలని. మనం ధనవంతులుగా మారాలని తాను అప్పగించుకున్నాడు, ధనవంతులుగా చేయడానికి. ఈ ఇహలోక సంబంధమైన బాహ్య సంబంధమైన ధనవంతులుగా చేస్తాడు. నిత్యత్వంలో యుగయుగాలు ఉండబోయే రాజ్యంలో ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మనం మొదటే చదువుకున్నాం ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు నీతియు మీ యొద్ద ఉన్నది, నా యొద్ద ఉన్నది. నీతి మార్గమందు న్యాయ మార్గమందు నేను నడిపింతును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఆస్తికర్తలుగా చేయుదును. ఈరోజు వాగ్దానం చేసే దేవుడు మన మధ్యలో దిగి వచ్చున్నాడు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాడు, మీరు నన్ను ప్రేమించుచున్నారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లే. భగవంతునికి భక్తునికి అనుసంధానం చేయనిది అగరబత్తిని వెలిగించి మూతి కాల్చుకోవాల్సిన అవసరం లే. మీ పేరు తలకాయ తీసుకెళ్ళి బోడిగుడి చేసుకోవాల్సిన అవసరం లే. ఎగిరెగిరి గంటలు కొట్టాల్సిన అవసరం లే. అర్థమవుతుందా? ఎగిరెగిరి గంటలు కొట్టాల్సిన అవసరం లే. నీ దరిద్రం పోవడానికి అదని ఇదని, ఆ యాగమని ఈ యాగమని, అదని ఇదని డబ్బులు కట్టాల్సిన అవసరం లే. వేలకు వేలు దారపోయాల్సిన అవసరం లే. ఆవుని 5 లీటర్లు తేవాల్సిన అవసరం లే. నువ్వేం తెచ్చేయాల్సిన అవసరం లే. నువ్వు ఒకటే చేయాలా,
దేవుని ప్రేమించు చాలు, ఇంకేం అడుగుతున్నాను నిన్ను? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమిస్తున్నావా? నిండు మనసుతో సంతోషించు, ఉల్లసించు. ఆమేన్, ఆమేన్. ఆయన ప్రేమను ఆకర్షించినప్పుడు ఆకర్షించబడు. ఆ దగ్గరికి రా. పరిపూర్ణమైన ప్రేమలో ఆయన నేరములు మోపే ప్రేమ కాదు. మనం ఇట్లా ఆయన నేరాలు మోపడు. డంబంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మన కొరకు ప్రాణం పెట్టేంతగా, ఆయన ప్రాణం పెట్టేంతగా మనం ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ఆ విషయంలో తలస్తే మనం ఏమీ చేయట్లేదు. మనం ఏం చేయట్లేదు. ఆయన ప్రేమిస్తున్నామని ఊరికే పెదాలతో చెప్తున్నాం, కానీ ఆయన చెప్పిన ఆజ్ఞలు ఒక్కటి కూడా లోబట్టలే. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కొత్త నిబంధనలో ఒకటే ఆజ్ఞ, ఏంటో తెలుసా? ప్రేమ. అంతే. ఎన్నిసార్లు చెప్పినదే ప్రేమే, ఒకటే, నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తా. అదే ఆజ్ఞ. నువ్వు నన్ను ప్రేమించు చాలు, నిన్ను ఆస్తికర్తనగా చేసి పడేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ఇంకా దరిద్రం ఉందంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు. నువ్వు ఇంకా ఏదో లోపల పెట్టుకున్నావు, ఏదో లోపల ఉంది. ఒక ఊళ్ళో నేను వాక్యం చెప్తుంటే ఆ చర్చికి ఒక తిక్కల పిల్ల వస్తుంది. తిక్కల పిల్ల ఊరికి హియ్య నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది తెలియదు, ఎందుకు నవ్వుతుందో తెలియదు. హియ్య నవ్వుతుంది. నన్ను చూసి నవ్వుతుంది అనుకున్నాను నేను. అందరిని చూసి అంతే, ఎవరిని చూసినా నవ్వుతుంటుంది, ఎవరిని చూసినా నవ్వుతుంటుంది. ఒకరోజు నేను వాక్యం చెప్తుంటే బైబిల్ ఇటు తీస్తుంది, ఇటు చూస్తుంది, హియ్య నవ్వుతుంది, మళ్ళీ పెడుతుంది. నేను వాక్యం చెప్తా ఉన్నా, బైబిల్ ఇటు చూస్తుంది, నవ్వుతుంది, పెడుతుంది. ముందే కూర్చోను, ముందే కూర్చోను. అమ్మాయి పోయి కుండలో నీళ్ళు అదిగో ఆడ ఇట్లాగే మందిరం ఇట్లా ఉంటుంది, రూమ్లు ఆడ ఉంటాయి. ఆ కుండలో నీళ్ళు తీసుకురా అమ్మాయిని. ఆ బైబిల్ ఎడదే అమ్మ అన్నావు పక్కన అమ్మాయి. ఆ పిల్ల లేచిపోయింది. బైబిల్ ఎడదే అంటే తీసి చూస్తే దాంట్లో ఒక ఫోటో పెట్టుకొని, దాన్ని చూసుకుంటుంది, నవ్వుకుంటుంది. చర్చిలో కూర్చొని చూసుకుంటా నవ్వుకుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పిన దాన్ని చూసుకుని నవ్వుకుంటుంది. చూస్తుంది నవ్వుతుంది. మెంటల్దే మైండ్ స్థితి లేదు. కొంతమంది ఉంటారు, ఏదేదో పెట్టుకొని ఉంటారు, బయటికి కనపడవు. ఆ పిల్ల బైబిల్లో పెట్టుకొని పాపం తిక్కలది నా ముందే కూర్చొని నవ్వుతుంది కాబట్టి చూసా. కొంతమంది బీరువాలో పెట్టి తాళం వేసి పెట్టుకొని చూసుకుంటుంటారు, బీరువాలో పెట్టుకొని. కొంతమంది ఏడ పెట్టుకొని హృదయంలో పెట్టుకొని ఉంటారు, అది ఎవరికి కనపడదు. హృదయం ఏడ కనపడుతుంది? పోస్ట్ మార్టం చేస్తే కూడా కనపడుతుంది. పోస్ట్ మార్టం చేసినా కానీ కనపడుతుంది. హృదయంలో పెట్టుకొని ఉంటారు. మన ప్రేమ ఎలాంటిది అనుకుంటున్నావు? చితిలో కూడా తగలబడదు అంట. ఏం రాసిన రైటు అట్లాంటి నాకు కానీ దొరికితే మంచి మంచి పదాలు బైబిల్ పాటల్లో పెట్టచ్చు. చితిలో కూడా తగలబడదంట వాళ్ళ ప్రేమ. చితిలో కూడా తగలబడదంట. నీ రూపం నాలో ప్రతిరూపమై పెరుగుతూ ఉంది. 6వ నెల అనిందంట ఒక అమ్మాయి. ఇటాటన్నీ నా దగ్గరికే వస్తాయి కేసులు. ఎంతకీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? చూడు, ఆలోచిస్తున్నారు, లోపల హృదయంలో ఏమన్నా పెట్టుకొని ఉన్నారు.
ప్రభువుని ప్రేమిస్తున్నారా అంటే ఒక్కరైనా అవును అని ఒకరు అంటంలే. ఆహా, ఏదే ఇది ఎట్టుందంటే బలవంతంగా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మార్కు, నువ్వు ప్రేమిస్తున్నావా? మార్కు, ఊరికి నటిస్తున్నావా? ప్రేమిస్తున్నావా నాయన? ప్రేమానీయలో నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే ఉదయాన్నే వందనాలు కూడా చెప్పవేంటారు నువ్వు? నేనే నీకు వందనాలు చెప్పాలా లేచి? ప్రేమిస్తే వందనాలు కూడా చెప్పవేంటారు నువ్వు? ఉదయాన్నే స్తుతిపాదం జరుగుతూ ఉంది. వచ్చిన వాడు ఆ దోమలు గట్టిది వేసుకుని దాని లోపలనే మోకరిచ్చి తెగులు కోడి దూగినట్టు తోగుతున్నాడు, నిద్రపోతున్నాడు. ఒరే పడుకొని అట్టేటప్పుడు లేయడం ఎందుకు? వీడు ఆ స్తంభానికి అనుకుని వాడు కూడా నిద్రపోతున్నాడు. ఫటాని మెడకాయ తలకాయ మీద కొట్టిన. ఉదయాన్నే నన్ను ప్రేమించిన వారు స్తుతిపాదన చేస్తున్నారా నాయన? చేస్తున్నారు. పడుకొని నిద్రపోయిన ఆయన సంతోషంగా చెయ్యాలరా, ఉల్లాసంగా చెయ్యాలా, మనసులోంచి రావాలరా, అది సంతోషంగా రావాలా, అది గంతులు వేస్తే దేవుని స్తుతించాలి. 31st నైట్ నేను 4 స్టెప్పులు కొడితే ఏమయ్యా నువ్వు అని అడిగాను నన్ను. ఏం చేయమంటావు? ఆయన ప్రేమించిన ప్రేమలో అది ఇదే ఉల్లాసమా? ఏందిదే ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం, ఆనందం. ఆయన నన్ను ప్రేమించాడు కనుక అది ఆపలేము. ఇంక దానికి హద్దులు లేవు. అంతే. సినిమాల్లో ప్రేమించుకున్నాలేనా డూయట్లు పాడేదే? దేవునితో స్తుతించేదిలే, దేవుని స్తుతించేదిలే, దేవుని పాడేదిలే, దేవునితో ఆనందించేదిలే. నిన్ను చూడాలని ఈ సంవత్సరం పాట ఏంది? ఒక అనుపల్లవి. ఈ సంవత్సరం పాట అనుపల్లవిరా. పల్లవి కాదు, మధ్యలో అనుపల్లవి. అంతే చాలయ్యా. అది కాటు పట్టుకో. నాతో నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నాను నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో. నీ దయా సంకల్పమే పవిత్ర. ఆడవరకే శృతి ఎక్కువ ఉంది. ప్రైజ్లు హల్లెలూయా. ఆయన ప్రేమను పంచితే ఆయన ప్రేమను పొందుకున్న వాళ్ళు ప్రపంచంలో అంతకంటే ఇంకా ఏం కావాలండి? ఏం కావాలి? ఇంకేం కావాలి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్ట్రైట్గా అడుగుతున్నాడు నిన్ను, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా?
నీ కొరకు నేను ప్రాణం పెట్టేనే, నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదను. ఐశ్వర్యం ఘనత వాళ్ళకిస్తా. ఐశ్వర్యాన్ని తెలుసా? ధనవంతులు వేరు, ఐశ్వర్యవంతులు వేరు. ధనవంతులకి ఎంత ఉందో వాడు లెక్క చెప్పగలడు. వాడికి ఎంత ఆస్తుందో ధనవంతుడు చెప్పేస్తాడు, నిమిషంలో చెప్పేస్తాడు. ఐశ్వర్యవంతుడికి వాడికి ఎంత ఉందో వాడికే తెలియదు. ఆమేన్. మిమ్మల్ని మీ పిల్లలు దేవుడి రాబోయే రోజుల్లో ఆ విధంగా చేయునుగాక.